ఎస్ఎస్ఎంబి 29 పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు. అమెజాన్ అడవుల్లో సాగే ఆఫ్రికన్ అడ్వెంచరర్ మూవీగా పాన్ వరల్డ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ గురించి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ వ్యాఖ్యలతో సినిమాపై సూపర్ హైప్ను పెంచాడు ఆర్జీవి. ఎస్ఎస్ఎంబి 29 సినిమా అన్ని సినిమాలకు బాప్లా ఉంటుందన్నాడు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఎక్కువ టైం సాంకేతిక నిపుణులతోనే గడుపుతున్నాడు రాజమౌళి. ఇక రాజమౌళి సాధిస్తున్న విజయాలు తెలుగు సినిమాకు సంబంధించినవి అని నేను అనుకోను. ఒకవేళ అతను గుజరాత్కు చెందిన వ్యక్తి అయినా కూడా ఇదే రేంజ్ సినిమాలు తీసి పేరు తెచ్చుకునేవాడు. ఇక మహేష్ బాబు, రాజమౌళిల మూవీ మన ఊహ కూడా అందదని నేను అనుకుంటున్నారు. వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ను ఈ సినిమా కోసం వాడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన విజన్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంటూ జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ కామెంట్స్ ఎస్ఎస్ఎంబి 29 పై భారీ హైప్ను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు లాంగ్ హెయిర్తో కనిపించబోతున్నాడని తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక స్టైలిష్ గెటప్లో అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు ప్రిన్స్. గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్నారు. ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ నటుడితో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న స్టార్ యాక్టర్స్ కనిపించబోతున్నారని ఇన్సైడ్ టాక్. దర్శకుడు రాజమౌళి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తుండటంతో అందరిలోనూ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇతర ఇండస్ట్రీ స్టార్స్ ను ఇందులో భాగం చేయడం వల్ల కూడా ఈ మూవీపై మరింత బజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారట. అందువల్లనే ఈ మూవీ కోసం హాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ ను రంగంలోకి దించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా మారబోతున్నారట. లుక్ విషయంలో కానీ, బాడీ ఫిట్నెస్ విషయంలో కానీ బాగా కసరత్తులు చేస్తున్నాడు. గడ్డం, ఫుల్ హెయిర్తో ఇటీవల కనిపించిన లుక్ చూసి ప్రేక్షక అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఏదేమైనా ఈ మూవీ కోసం దర్శకుడు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. ఎస్ఎస్ఎంబి 29లో పృథ్వీరాజ్ సుకుమార్ అని విలన్గా కనిపించబోతున్నారట. త్వరలో దీనిపై మేకర్స్ నుంచి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మహేష్తో పృథ్వీరాజ్ విలన్గా ఎలా ఉండబోతున్నాడనే క్యూరియాసిటీ ఆడియన్స్లో పెరిగిపోతుంది. ఎందుకంటే రాజమౌళి సినిమాలంటే విలన్కి హీరోల కంటే బలమైన పాత్ర ఉంటుంది. మరి ఇందులో సూపర్ స్టార్కి ధీటైన పాత్రలో పృథ్వీరాజ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.